అందరూ ఈ రోజు అది వెరిఫై చేసుకొని దాని ప్రకారంగా ఒక రిమాండ్ ఆర్డర్ ఇస్తారు. అంతేగాని ఇప్పుడు నేను కూడా వెంకటకృష్ణ గారు ఐ డోంట్ అప్రిషియేట్. ఎందుకంటే మీకు తెలుసు, ఒక ఫ్రమ్ ద న్యూట్రల్ స్టాండ్ పాయింట్ మాట్లాడినా ప్రతి సోషల్ మీడియాకి ఏదో చిన్న పోస్ట్ పెడతారు. సో అండ్ సో చోట ఇది జరగలేదని, కరెంట్ లేదనో, లేదా ఏదో లోకల్గా వాటర్ రావట్లేదనో, రోడ్డు బాగాలేదనో, లేదా లైట్ ఎలగట్లేదనో, ఇవన్నీ జెన్యున్ గ్రీవాన్సెస్. వీటికి కూడా కేసులు కట్టే పరిస్థితిని ఇంతకుముందు ప్రభుత్వంలో అయితే నేను చూశాను. అంటే ఈ ప్రభుత్వంలో నేను చాలా తక్కువ చూశాను. ఇంతకుముందు ప్రభుత్వంలో జరిగే ఇలా కూడా కొన్ని జరిగింది మాత్రం వాస్తవమే. సో అలాంటప్పుడు లేదా ఏదన్నా మాట్లాడాడనో, ఏమి అబ్యూజివ్గా ఏం మాట్లాడకుండా ప్రభుత్వాన్ని కొన్ని కొన్ని వాటి మీద ప్రశ్నిస్తారు. ఎందుకు మీరున్నారు, లేదా టీవీ5 మూర్తి గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మీరు అందరూ ప్రశ్నించారు. మీరేమి అబ్యూజివ్గా ఎవరిని ఏ రోజు తెట్లా. కాబట్టి ఆ రోజు కూడా మీ మీద కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ రూట్లు తిప్పించడం, యాంటిసిపేటరీ బెయిల్కి సుప్రీంకోర్టు వరకు మీరు పెట్టారు కదా. సో ఇది ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి మ్యాజిస్ట్రేట్స్కి అలాంటి ఆర్డర్స్ రావాలి కదా. అదేవిధంగా కొన్ని చోట్ల ఎక్సెసివ్గా బిహేవ్ చేస్తారు. దాన్ని నేను చెప్పినట్టు ఒక షర్మిల గారిని తిట్టడమో, లేదా ఇంకొకరిని వ్యక్తిగత హననం చేయటమో, అలాంటి వాటిల్లో మరి పోలీసు వారు యాక్ట్ చేయాలి కదా. సో నేనేమంటే దీన్ని ఏ విధంగా చూడాలంటే, పోలీస్ వారికి వాళ్ళ పవర్స్ని తగ్గించకుండా, మ్యాజిస్ట్రేట్స్ కూడా వాళ్ళ పవర్స్ తగ్గించకుండా, వారు ఏం పెట్టారో చూసి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని కాపాడే విధంగా హైకోర్టు ఈరోజు ఒక సర్క్యులర్ ఇచ్చింది. అన్ని విధాలుగా చూసుకుంటే ఎవరి మీదే పోస్టులు పెట్టే హక్కు మనకు లేదని ఈరోజు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. అలాగే మ్యాజిస్ట్రేట్స్ కూడా మీరు కనుక ఇదే విధంగా రిపిటేటివ్గా కనుక మీరు హ్యాబిచువల్గా కనుక మీరు పెడుతూ ఉంటే మిమ్మల్ని రిమాండ్ చేసే హక్కు కూడా మాకు హైకోర్టు ఇచ్చిందని ఈరోజు వాళ్ళు కూడా భావించే పరిస్థితి ఉంది. వెంకటకృష్ణ గారు, అయితే ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, ఏది హానికరమో ఏది హానికరం కాదో చూసుకోవాల్సిన బాధ్యత కేసులు పెట్టే పోలీసుల మీద ఉంటుంది, దాన్ని బేస్ చేసుకునే మ్యాజిస్ట్రేట్లు కూడా యాక్ట్ చేస్తారు అని అన్నారు. అంటే ఎగ్జాంపుల్ కాదు, ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? హానికరం అంటే ఏంటి, హానికరం కాకపోవడం అంటే ఏంటి? అంటే హానికరం కాకపోవడం అంటే ఇందాక నేను చెప్పాను వెంకటకృష్ణ గారు, కొన్నిసార్లు ఏంటంటే లోకల్గా ఎందుకంటే నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ చాలామంది నాకు చెప్తుంటారు కాబట్టి నాకు ఆ విషయం తెలుసు. ఆ లోకల్ ఎమ్మెల్యే ఏదన్నా ఒక ప్రామిస్ ఇచ్చి ఆ ప్రామిస్ చేయలేదని చెప్పి ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారండి. ఏ ట్విట్టర్లోనో, లేదా వాట్సాప్లోనో, లేదా ఫేస్బుక్లోనో, లేదా ఇన్స్టాగ్రామ్లోనో పోస్ట్ చేస్తారు. మీరు మాకు ఈ ప్రామిస్ ఇచ్చారు, మీరు ఈ ప్రామిస్ నెరవేర్చలేదు, సో ఏమన్నా అడుగుతుంటే మీ వాళ్ళు వచ్చి మమ్మల్ని రౌడీజం చేస్తారని ఎవరో ఒక అతను పోస్ట్ పెడతాడండి, ఫర్ ఇన్స్టెన్స్ ఎజ్యూమ్. సో దాని మీద ఏమవుతుందంటే ఎమ్మెల్యే గారికి తెలియచ్చు, తెలియకపోవచ్చు, అనుచరులు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఈ పోస్టును చూసి మా ఎమ్మెల్యే నువ్వు అంటావా అని చెప్పి పోయి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చేస్తారు, దాని మీద కేసు కట్టిస్తారు. దాని మీద సబ్సిక్వెంట్గా ఆ వ్యక్తి ఎవరైతే జెన్యున్ కన్సర్న్ రేస్ చేశారో అతనికి హెరాస్మెంట్ జరిగే ప్రశ్నించడం పౌరుడి హక్కు కదా, దాని కాల్ రాసే విధంగా కూడా కొన్నిసార్లు జరుగుతుంది. ఇలా కేసులు పెట్టడం, తర్వాత నేను రిమాండ్ చేపిస్తాను, నేను జైలుకి పంపిస్తామని కొంచెం భయపెట్టడం, అలాంటివి తగ్గచ్చు అంటున్నాను. ఇప్పుడు తగ్గుతాయి కూడా, పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే జెన్యున్ తగ్గాలి కూడా. వీఆర్ నాట్ లివింగ్ ఇన్ పోలీస్ స్టేట్. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం లేకపోయినా మనం పోలీస్ స్టేట్ లో బతకట్లేదు.